ఇది హాస్టల్‌లో ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎంట్రన్స్‌లో ఫౌంటైన్ అయితే ఉంటది. అండ్ చెప్పాలంటే రూమ్‌లో కన్నా ఈ గార్డెన్‌లోనే నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎప్పుడన్నా హోమ్ సిక్ వచ్చినా, బాగా స్ట్రెస్‌ఫుల్ అనిపించినా సరే ఇక్కడికొచ్చి కూర్చుంటా. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఈ గార్డెన్ బావుంటదనమాట హాస్టల్‌లో. అండ్ ఇక్కడ ఓన్లీ బాస్కెట్ బాల్‌దే ఉంటది. ఇంకేం ఆడుకోవడానికైతే కుదరదు. ఇది వచ్చేసి ఏ బ్లాక్. అండ్ బి బ్లాక్. అది సి బ్లాక్ అనమాట. డి బ్లాక్ అయితే కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. మేము స్టార్టింగ్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడైతే ఈ కొత్తగా ఈ ప్లేస్ చూసేసరికి హట్స్, ఈ అలైన్‌మెంట్ అంతా చూసి చాలా బావుంది అని ఇంకా పిక్స్ దిగుదామని అనుకున్నాము. ఒక సింగిల్ హాఫ్ సారీతో నావి 50 అబోవ్ ఫొటోస్, నా ఫ్రెండ్ కూడా 50 అబోవ్ ఫొటోస్ అలా దిగేసాము. చాలా బాగా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది కదా, గ్రీనరీ అంతా. అండ్ మీరు కూడా అలానే దిగుతారేమో జాయిన్ అయ్యాక హాస్టల్లో. తర్వాత రొటీన్ అయిపోతే ఇంకా నార్మల్గా అనిపిస్తుంది. ఇది ఏ బ్లాక్ అనమాట. 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది ఎప్పుడన్నా ఫంక్షన్స్ జరిగినా లైక్ ఫేర్వెల్, హాస్టల్ ఫేర్వెల్ ఏదన్నా ఇక్కడే చేస్తారు. ఇది మెయిన్ బ్లాక్ కాబట్టి బాల్కనీ అనమాట. ఎవ్రీ ఫ్లోర్లో కార్నర్లో కూల్ వాటర్ అండ్ అలానే హాట్ వాటర్ వస్తుంది. రూమ్లో కూడా వస్తాయి కానీ అవి డ్రింకింగ్ కాదు. అండ్ బాతింగ్కి హాట్ వాటర్ కావాలంటే బయటికి రావాలి. ఈ కార్నర్ ప్రతి సైడ్లో కార్నర్లో ఉంటుంది అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్లో ఉంటుంది. సో లెట్స్ గో. ఇది నార్మల్ రూమ్ అనమాట, ఏసీది కాదు. 3 బెడ్స్ ఉంటాయి అండ్ బాల్కనీ ఉంటుంది అటు సైడ్, వాష్రూమ్ కూడా అటు సైడ్ అండ్ వార్డ్రోబ్స్ ఉంటాయి. సేమ్ ఏసీ రూమ్ కూడా ఇదే. సేమ్ ఏసీ కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే ఒక ఏసీ ఎక్స్ట్రా. అండ్ వార్డ్రోబ్స్ అండ్ ఎవ్రీథింగ్ 3 బెడ్స్ అంతా సేమే. అండ్ ఇక్కడ ఏంటంటే హాస్టల్ ఫీ కాకుండా పవర్ బిల్ మనం పే చేసుకోవాలి ఎక్స్ట్రాగా. 3 మెంబర్స్కి వస్తుంది అనమాట బిల్. మన పోర్టల్లో చూపిస్తుంది, మనం షేర్ చేసుకోవాలి. వాళ్ళు మనకి డివైడ్ చేసి మన పోర్టల్లో అప్డేట్ చేస్తారు. అలా బిల్ పేమెంట్ చేయాలన్నమాట. ఇది బాల్కనీ నుంచి వ్యూ. చెప్పాలంటే నా ఫస్ట్ ఇయర్ మొత్తం నేను బాల్కనీలోనే స్పెండ్ చేసా. ఎందుకంటే నేను కొంచెం సైలెంట్ రీడర్ని కాదనమాట, బయటికి చదువుతాను ఎగ్జామ్స్కి అది. సో ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు లోపల చదువుకుంటారు, కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పి వాళ్ళు నువ్వు కింద స్టడీ రూమ్కి వెళ్ళి చదువుకో అనేవాళ్ళు. నేను ఇంకా బాల్కనీలోనే ఏమైనా వర్క్స్ ఉన్నా, ఏమైనా చదువుకోవాలన్నా ఎక్కువ అదే బాల్కనీలోనే స్పెండ్ చేసేదాన్ని. అండ్ ఇది వచ్చేసి మెస్ అనమాట. నార్త్ అండ్ సౌత్ అంటారు కానీ ఈ రెండిట్లో సేమే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఈ రైట్ సైడ్ మెస్కి పంపించేవారు. సీనియర్స్ అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇది ధోబీ సెక్షన్. ఇంకా డి బ్లాక్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, చూస్తున్నారు కదా అక్కడ. యా హాస్టల్లో బ్యూటీ పార్లర్ కూడా ఉంది, ఫ్రీ ఏం కాదు, చేయించుకోవాలి మనీ పెట్టి. అండ్ ఇది వచ్చేసి ధోబీది అనమాట. ఒకటి నార్త్ మెస్ అండ్ ఇంకొకటి సౌత్ మెస్. ఫుడ్ రెండిట్లో సేమ్గానే ఉంటుంది. ఒక దాంట్లో సీనియర్స్, ఒక దాంట్లో జూనియర్స్ అలా వెళ్తారు.
అండ్ అలానే మీకు సెమ్ కోసం కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ మిడ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారా ల్యాబ్ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సూన్ ఐ గోనా మేక్ ఎ వీడియో.